కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. రైతు బంధు అందరికి వచ్చినట్టు చేతులు వస్తుంది కదా. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ కేసీఆర్ కల్గాన్ సార్థకత చేస్తూ ఉన్న రైతుల కోసం నిరంతరం త్వరగా ముందుకు వెళ్తుందో దానిని ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ సారథులు, టిఆర్ఎస్ కార్యకర్తల కేసీఆర్ పటిమను సాటుకునే విధంగా నిర్వహించినటువంటి నిర్మాణం చేసినటువంటి ఈ వేదికలే నిదర్శనంగా భావిస్తూ నేడు డిచ్చిపల్లి మండలంలో మొట్టమొదటి రైతు వేదిక భవన ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సందర్భంలో వందనం, శుభాభివందనం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనం. సోదరులారా, 2001లో కేసీఆర్ ఉద్యమ బాట ఢిల్లీ బాట పట్టినప్పుడు 2001 నుంచి 2003 మధ్యలో కేసీఆర్ గారు గ్రామ యొక్క మౌలిక స్వరూపాన్ని తీసుకొని జల సాధన క్యాసెట్ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలలో ఇది కూడా ఒకటే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ను, ఒక వేదికను ఏర్పాటు చేసి దేశంలో రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముక, ఆ వెన్నుముకలకు ఆధారం వేదిక, చర్చా గోష్ఠి నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదికనే ఈ వేదిక అని చెప్పేసి తెలియజేస్తూ మొట్టమొదలు మన మండలంలో ఈ వేదిక కోసం భూమి పూజ చేయడానికి కూడా ఈ వేదికనే, ఈ స్థలాన్ని మొదలు ఎంచుకొని నిర్వహించి నిర్మాణం చేసినటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా, దేశంలో కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని, కేసీఆర్ చేస్తున్నటువంటి రైతు కోసం చేస్తున్నటువంటి పట్టుదలను మనం ప్రత్యక్ష అనుభూతి పొందడానికి మరి మన అదృష్టమా, కేంద్ర ప్రభుత్వం యొక్క దురదృష్టమా, దురాలోచన కానీ రైతుల కోసం చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో దానికి కొంత ముందు ఈయనకు అభిమన్యుడిగా పుట్టలో ఉన్నప్పుడే విద్యలు అన్ని విద్యలు వచ్చినట్టు కేసీఆర్ గారు దేశంలో రైతులకు ఏదో విధమైన చట్టాలు వస్తున్నాయి, ఏ విధమైన అపవాదం జరుగుతుందని చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఆ సందర్భాన్ని ఈ రోజు ప్రతి రైతు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ జీర్ణించుకోలేనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ వేదికలే ఏర్పాటు చేసుకొని, ఈ వేదికల ఆధారంగా చర్చాగోష్ఠులు జరుపుకొని మనం కూడా ప్రభుత్వాలకు కొన్ని నివేదనలు ఇవ్వాలా, కొన్ని అప్లికేషన్స్ ఇవ్వాలా, కొన్ని దరఖాస్తులు ఇవ్వాలా, రైతు వారి నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వేదికనే ఈ వేదిక. కాబట్టి ఎన్ని వేల కోట్లైనా సరే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే, కరోనా లాంటి మళ్ళీ ఎన్ని విపత్తులు వచ్చినా సరే మన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ ఆదుకున్నటువంటి నిర్ణయం, కేసీఆర్ చేసినటువంటి పట్టుదల, కేసీఆర్ చేసిన నిర్ణయాలలో మనం ఎంత నష్టమైనా రైతుల కోసం ఏం చేసిండు, మన చెప్పులు ఆడబెట్టినాం, పంటలు ఆడ పండించినాం, ఏ విధంగా గింజకు కొన్నాడు, ఏ విధంగా రైతు ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి, దీనికి నిదర్శనమే కేసీఆర్. ఈ ఆలోచనే కేసీఆర్. ఏది ఏమైనా, ఏది ఏ రకంగా పోయినా, దేశం ఏ గతి పట్టినా తెలంగాణ రాష్ట్రాన్నిగా మాత్రం మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి కేసీఆర్ పట్టుదలనే దీనికి నిదర్శనం. కాబట్టి సోదరులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున సర్పంచ్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మరి అదేవిధంగా మీ అందరి వెంబట ఉండి మీకోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా లాంటి కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏ విధంగా ఖండించినా, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనా అభివృద్ధిలో ఏదైనా దుష్ఫలితాలు ఉంటే నా వీపు నాకు కనపడకపోవచ్చు, సురుకు పెట్టినా సరే, బర్రలైనా సరే ఓర్చుకుంటా, కానీ నా తప్పులను చూపించే మార్గాలు చూపించండి. కానీ తప్పు చేయకపోయినా తప్పులు అన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా దండించాల్సినటువంటి అవకాశం మన చేతిలో ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి మొన్ననే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, రేపటి పంటలు కొంటమో కొనమనగానే నా ఎన్నుకొంట సింట పుట్టింది. అంటే నాకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కొంత ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. ఒక్క మాట అంటేనే అంత బాధ అనిపిస్తుంది. మరి ఈ 4 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా ఈ కేసీఆర్ మాట్లాడినప్పుడు, చేస్తున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? ప్రతి రైతు ఖచ్చితంగా గోసి బిగించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునే విధంగా మీరు కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోవన్న. థ్యాంక్స్ అన్న. ప్రారంభిస్తున్న సందర్భంగా డిచ్పల్లి సొసైటీ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ జయపాలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన డిచ్పల్లి మండలంలో మన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి మరియు మన వైస్ ఎంపీపీ శ్యామరావు గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్, అలాగే మా తోటి సొసైటీ చైర్మన్లు, ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు, ఐడిసిఎంఎస్ డైరెక్టర్లు, మరి రైతులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మన భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు బంధు అనుకోండి, అలాగే రైతులకు ఇన్సూరెన్సు, మరి తాగునీరు, దాంతోపాటు వ్యవసాయానికి నీరు, మరి ఇటువంటి కార్యక్రమాలను చేపట్టిన ఘనత మన పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అలాగే శాసనసభ్యుల సహకారంతో మేము మన డిచ్పల్లి సొసైటీని ఒక ఆదర్శవంతంగా దించాలని ఉద్దేశంతో, మరి వారి సహకారంతో ఈరోజు ఇక్కడ నడిపెల్లి గ్రామంలో చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఇక్కడ వ్యవసాయదారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 750 మెట్రిక్ టన్నుల గూడం మరి గ్రామస్తుల సహకారంతో, మరి సర్పంచ్, ఇక్కడ ఎంపీటీసీ వారి సహకారంతో, శాసనసభ్యుల సహకారంతో నిర్మించడం జరిగింది. అలాగే సుద్దాపల్లి, దేవుపల్లి క్యాంప్ దగ్గర, సిఎంసి దగ్గర మరి షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన, మరి వీటన్నింటినీ కూడా మరి పెద్దల వారి సహకారంతో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి వారికి కావాల్సిన ఎరువులు మరి ఏ గ్రామంలో ఆ గ్రామంలో అందజేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. మరి అదేవిధంగా మన మండలంలో ప్రతి గ్రామానికి, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఇంతకుముందు మనకు సింగిల్ రోడ్లే ఉండే, మరి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా డబుల్ రోడ్లు మన పెద్దల శాసనసభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వారు అందరికీ సమయాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మరి మనకు సహాయ సహకారాలు, మరి రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలను మరి వారు అందజేస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు కావాల్సిన సదుపాయాలు మన రాష్ట్రంలోనే అందుతున్నాయి. మరి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం కూడా మన పైన ఉంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు పెద్దల సహకారంతో మేము మా సొసైటీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి ఏ గ్రామంలో కూడా ఎరువుల ఇబ్బందులు లేకుండా డిచ్పల్లి సొసైటీ పరిధిలో అన్ని గ్రామాల్లో ఎరువుల గిడ్డంగులు మేము నిర్మాణం చేశాం. మరి ఇంకా అవకాశం ఉన్న దగ్గర ఒక లింగ సముద్రం గ్రామంలో మా డిచ్పల్లి సొసైటీ పరిధిలో ఒక లింగ సముద్రం గ్రామం మిగిలింది సార్. మరి దాన్ని మీరు సహకరిస్తే దాన్ని కూడా అక్కడ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మా కార్యక్రమాలన్నీ విజయవంతం చేసినందుకు మరి వేదిక పైన ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఎప్పుడో గత ప్రభుత్వాలు చేసిన ఎక్కడో పొలాలలో వేసినటువంటి టీటీడీసీకి రోడ్లు వేసారని మహిళలు అడగగానే
మరి వారి బాధను గుర్తించి అక్కడ 50 లక్షలతోటి కూడా రోడ్ ఇచ్చినందుకు మీకు మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే కొంచెం ఆ రోడ్ కూడా ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడ నడిపల్లిలో అమృతాపూర్లో నడిపల్లి ఒడ్ర కాలనీలో కూడా మరి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రైతులకు మరి ఇక్కడ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మా మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి అలాగే గత ప్రభుత్వంలో మరి ఎంతో మంది నాయకులు వచ్చిండ్రు. మరి అందరూ కూడా మహిళల పట్ల వారు మర్యాదను ప్రవర్తిస్తూ మరి వాళ్లకు ఒక మహిళా భవనాలు డాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకొని మరి వారికి డాక్రా బిల్డింగ్లను కూడా మంజూరు చేసడం మనం చూసినాం. మరి ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రైతు ప్రభుత్వమే అనుకొని రైతే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. దానిలో భాగంగానే మరి రైతులందరూ కూడా మరి ఏదైనా చర్చగోష్ఠి నిర్వహించాలంటే చర్చలు చేయాలంటే మరి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఏ విధంగా అందాలి, ఏ పంటలు వేస్తే మనము అభివృద్ధిలో మరి మనము ఆర్థికంగా బాగుపడతామని ఒక వారికి వేదిక కావాలి. ఆ వేదికనే రైతు వేదిక అని ఏదైతే కేసీఆర్ ఆలోచన వచ్చిందో ఆలోచననే కార్యరూపంగా దాల్చి మనం ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది సార్. మరి మీరు కూడా మంచిప్ప రిజర్వాయర్ని చాలా ధైర్యంతో ముందడుగు వేసి మరి మంచిప్ప రిజర్వాయర్ కూడా పూర్తున్నారు సార్. ఆ భగవంతుడి దయ వల్ల అది కూడా తొందరగా పూర్తయి అది రైతులకు తొందరగా అందుబాటులో తీసుకొస్తారని కూడా మేము ఆశిస్తున్నాం సార్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మరి మీరు ముందుకు తీసుకొస్తున్నందుకు మరి మా కార్యకర్తలను కూడా మేము కూడా దాంట్లో కూడా మేము పాల్పంచుకుంటాం సార్. మరి మీరు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ఇచ్చి మరి మంచి బలాన్ని ఇచ్చి ఈ ప్రాజెక్టును కూడా తొందరగా పూర్తి చేసి రైతులకు అంకితం చేసే విధంగా మీరు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. హెచ్పల్లి మండల హెడ్ క్వార్టర్స్లో, నడిపల్లిలో, అమృతాపూర్లో, అదేవిధంగా దేవుపల్లిలో 5-6 గ్రామాల్లో ముఖ్యంగా సింగిల్ విండో హెచ్పల్లి సింగిల్ విండో ద్వారా గోడౌన్లు కానీ ఇక్కడే 750 మెట్రిక్ టన్నుల గోదాం కానీ అదేవిధంగా అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రైతు వేదిక కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మొట్టమొదటిసారిగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదన్న గారు విఠలరావు గారికి, అదేవిధంగా మన ఐడిసిఎంఎస్ చైర్మన్ మోహన్ గారికి, వైస్ ఎంపీపీ శ్యామరావు గారికి, గ్రామ సర్పంచ్ సతీష్ గారికి, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు జయపాల్ గారికి, అట్లా అదేవిధంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు మంజుల గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీ ఉంటే గారికి, ఉప సర్పంచుల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఇంకా అనేక గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఈ నడిపల్లి పెద్ద మనుషులకు, అదేవిధంగా అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధువులకు, ఈ గ్రామ రైతాంగ సోదరులకు, మహిళా సోదరులకు, యువకులకు, పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా దేశంలోనే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు రైతులకు కూడా ఒక సమావేశం చేసుకోవడానికి ఒక వేదిక ఉండాలా, మరి రైతులు కూడా మీటింగ్ పెట్టుకొని మరి వర్షాకాలం వచ్చినప్పుడు ఏ పంటలు వేసుకోవాలా, ఏ విత్తనాలు వేసుకోవాలా, ఏ మందులు వాడితే బాగుంటుంది, అదేవిధంగా ఏది దిగుబడి వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకోవడానికే మరి ఈరోజు అదేవిధంగా ఏ పంట ఏ కాలంలో అమ్మితే మనకి గిట్టుబాటు ధర మద్దతు ధర వస్తుంది, మరి ఏ మార్కెట్లో అయితే మనం తీసుకుపోయి అమ్ముకుంటే ఏ ధర వస్తుంది అనేది ఆలోచన చేసుకోవడానికే ఈ రైతు వేదిక మరి 22 లక్షల రూపాయలతోని ఈరోజు నిర్మాణం ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్కు నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం.
సుమారు ఒక 400 కోట్లతోని రాష్ట్రంలో మరి 5,000 ఎకరాలకు ఒక మరి క్లస్టర్లో ఈ రైతు వేదిక నిర్మాణం పూర్తి స్థాయిలో 3 నెలల నిర్మాణం కావాలంటే 3 నెలల నిర్మాణం అయిపోయి ఈరోజు మన మండలంలోనే సుమారు 5 రైతు వేదికలు మరి నియోజకవర్గంలో అయితే దాదాపు నేను అనుకుంటా 24 రైతు వేదికలు అంటే 24 నుండి 22 లక్షలు అంటే సుమారు 4 కోట్ల పైన మరి రైతులకు ప్రాధాన్యతనిచ్చి మరి రైతులు సమావేశం చేసుకోవడానికి మన రైతుల సమావేశమే కాదు, ఇది మంచి కళ్యాణ మండపం లాగా సమావేశం అయిపోయినాక సమావేశానికి ఉపయోగించుకున్న చిన్న మరి వేడుకలు కూడా చేసుకోవడానికి కూడా ఈరోజు మంచి మరి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో లేని విధంగా రైతు గతంలో మరణిస్తే మరి రైతు కుటుంబం రోడ్ల మీదకి వచ్చేది. ఈరోజు 60 సంవత్సరాల లోపు ఉన్న రైతులకు LIC ద్వారా 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం మరి తన ప్రీమియం చెల్లించి రైతు దగ్గర ఏ ప్రీమియం 1 రూపాయి కూడా ప్రీమియం లేకుండా ఈరోజు రైతులు చనిపోతే మరి 1 గుంటున్నా 2 గుంటలున్నా ఆ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎటువంటి దళాలు లేకుండా ఆ అకౌంట్లో జమ చేసుకున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసాం మార్చి నుంచి కరోనా మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా మహమ్మారి మరి మనకెంత బాధించిందో మనం చూసాం, ఇంకా బాధిస్తూనే ఉన్నది. నిన్ననే కరోనా వ్యాక్సిన్ కూడా మనము స్టార్ట్ చేసాం. తొందరలోనే మరి అది ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తూ ఉన్నారు, మరి వైద్య సిబ్బందికి ఇస్తారు, పోలీస్ సిబ్బందికి ఇస్తారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి ఇచ్చిన తర్వాత 50 సంవత్సరాల పైన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఎవరైతే వ్యాధి బారిన పడి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ మన మొదటి స్థాయిలో ఇస్తారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కాబట్టి కొంత మేరకు తగ్గినా మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్ కంపల్సరీ, డిస్టెన్స్ కంపల్సరీ పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అది ఎక్కడ మన వాళ్ళు పాటిస్తారనేటువంటి సందర్భం కూడా కనపడతాము. కాబట్టి ఇంకా కొన్ని రోజులు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇబ్బంది కూడా మళ్ళీ వస్తుందని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉన్నాం మనం రైతు బంధు. ఇంత కరోనా ఉన్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఆపలే, రైతు బంధు ఆపలే. మొన్ననే 7,400 కోట్ల రూపాయలు మన రైతు ఖాతాలో జమైనాయి. ఇంతకుముందు నారాయణరెడ్డి గారు చెప్తా ఉన్నారు రైతు బంధు రాలేదా, చేతులు ఎత్తలేరంటున్నారు. మొత్తం అందరు కూడా రైతు బంధు వచ్చింది. ఒకసారి అందరు చేతులు ఎత్తి రైతు బంధు వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి లేకొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు బీమా, రైతు బంధు, అదేవిధంగా పెన్షన్లు. ఈరోజు 45 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాం. 2,000 రూపాయలు వృద్ధులు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా మరి వికలాంగులకు, దివ్యాంగులకు అయితే 3,016 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ కరోనా లేకపోతే మన ఆదాయం నష్టపోయేది కాదు. ఈ కరోనా వల్ల ఆదాయం కోల్పోయి అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల పేరు మీద మరి రుణాలు తీసుకొని మళ్ళీ మనకు సంక్షేమ కార్యక్రమాలను కూడా నిరంతరం ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. తొందరలోనే ఈ మనము ఆదాయం పెరిగితే 57 సంవత్సరాల పైన వాళ్ళకు కూడా వస్తుంది. అక్కడక్కడ ఇంకా మరి అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొందరలోనే మరి ఈ మార్చి బడ్జెట్ వస్తే బడ్జెట్లో పెట్టి తొందరలోనే వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేము అమృతాపూర్ గ్రామంలోకి వెళ్తే ఇల్లు కావాలని అడుగుతా ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్తా ఉన్నారు. మనం చెప్పాం మరి ఇండివిజువల్ హౌసెస్ కూడా మరి ఇచ్చే కార్యక్రమాలు కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన దగ్గర కూడా 1,600 ఇండ్లు మరి గౌరవ శాసనసభ్యులు గారు మంజూరు ఇప్పించారు. కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకపోవడం, అది కాంట్రాక్టర్లు చేయాలి కాబట్టి వాళ్ళు తప్పించుకోవడం,
దానివల్ల కొంత మరి ఆలస్యమైన తొందరలోనే ఆ ఇల్లు కూడా నిర్మాణం చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి పేదవాళ్ళకు కూడా మరి ఆశ్రయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చాయని అడుగుతా ఉన్నాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో మీ అందరికి తెలుసు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఒక రూమ్ కావాలంటే, ఒక 2 లక్షల రూపాయలు కావాలంటే మరి ఎమ్మెల్యేల దగ్గర తిరిగాక కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, గ్రామాల గోడౌన్లు, మరి ఎరువుల గోడౌన్లు కానీ, మరి ధాన్యం గోడౌన్లు కానీ, ఈ విధంగా రైతు వేదికలు కానీ, ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. ఇది కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు సాధ్యమైందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు మరి దాదాపు గతంలో 4.5 సంవత్సరాల కాలం, ఇప్పుడు 2 సంవత్సరాల కాలం, అంటే 6.5 సంవత్సరాల కాలంలో ఇంత కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడే మన నారాయణ రెడ్డి గారు, కృష్ణ గారు చెప్తా ఉన్నారు, మనం ఎప్పుడు అమృతపూర్ కానీ, నడిపేది కానీ ఈ ప్రాంతంలో నీళ్లు పడాయి, ఈ చెరువులకు నీళ్లు రావు, చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. చాలా ఈ గ్రామాల వాళ్ళు సార్ మాకు కెనాలకని ఒక పైప్ తీసుకొచ్చేస్తే మాకు మేము బండలు పట్టించుకుంటామని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భం కూడా నేను చూశాను. ఆ రోజుల్లో సాధ్యం కానటువంటి పని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు బాలిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో 2,600 కోట్ల రూపాయలతో ఈరోజు పైప్ లైన్ల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మంచిపల్లి కూడా ఎత్తిపోతల చేసేటటువంటి మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. తొందరలోనే మనకు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి 2,600 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒప్పించి, మన గౌరవ శాసనసభ్యులు గారు కాలువలు అయితే మన భూములన్నీ, పంట భూములన్నీ పోతాయని చెప్పి, దాదాపు ఈ కాలువ పోతే పంట భూములన్నీ కూడా మొత్తం కాలువలకు తీసుకుంటే పేదవాళ్ళ యొక్క భూములు పోతాయని చెప్పి, మరి కొంత డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా సరే పైపుల ద్వారా తీసుకొస్తే లెఫ్ట్కి వస్తాయి, రైట్కి వస్తాయి. అదే కెనాల్ అయితే కేవలం లెఫ్ట్కే వస్తుంది, రైట్కు నీళ్లు రావు. మరి అదే పైప్ లైన్ అయితే రైట్కి వస్తుంది, లెఫ్ట్కి వస్తుంది. కాబట్టి అది ఆలోచన చేసే మరి ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి 4వసారి ఈ జిల్లాలో 4వసారి శాసనసభ్యులుగా గెలిచినటువంటి మన గౌరవ శాసనసభ్యులు బాలిరెడ్డి గోవర్ధన్ గారు ముఖ్యమంత్రిని ఒప్పించి పైప్ లైన్ల ద్వారా ఈరోజు వచ్చే సంవత్సరం నాటికే మరి మన పంట పొలాల్లో 3 ఎకరాలకు ఒక 3 ఇంచుల పైప్తోని మన కరెంట్ మోటార్ అవసరం లేదు, మరి మోటార్ మన స్టార్టర్ అవసరం లేదు. మనం ఎప్పుడు పాలించుకుంటే అప్పుడు మనకు నీళ్ళు వచ్చే విధంగా తొందరలోనే ఆ సౌకర్యం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బీడు బారిన ప్రాంతం, ఇటు నడిపేది కానీ, అమృతపూర్ కానీ, శుద్ధపల్లి కానీ, లేకపోతే ఇంకా దిగువ ప్రాంతం కానీ, ఇటు డిచ్చిపల్లి ప్రాంతం కానీ, ఇదంతా కూడా మొత్తం మనకు నీటిపారుదల రంగంలో ఏమాత్రం కూడా కాలువలు లేనటువంటి ప్రాంతం. 1,00,000 ఎకరాలకు నిజాం సాగర్ నుంచి కేవలం 20,000 ఎకరాలకి వస్తుంది మన నియోజకవర్గంలో. ఈరోజు కొత్తగా 1,00,000 ఎకరాల పైన నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన గౌరవ శాసనసభ్యులు బాలిరెడ్డి గోవర్ధన్ గారు. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి డిచ్చిపల్లి మండలంలో మన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి రైతు వేదిక భవనంలో సమావేశమైన దీనికి అధ్యక్షత వహించినటువంటి మండల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు టీఎస్ నారాయణ రెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనమిక్ ఎమ్మెల్యే పెద్దలు బాదిరెడ్డి గారు, గోవర్ధన్ గారు, మరో అతిథి మీ కాన్స్టిట్యున్సీ నాయకులు పెద్దలు ఎమ్మెల్సీ వీజీగౌడ్ గారు, నాతోటి జడ్పీటీసీ సోదరుమణి దాసరి ఇంద్ర
లక్ష్మీనరసయ్య గారు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సోదరుమణి మంజుల గారు, ఐడిసిఎంఎస్ చైర్మన్ సోదరుడు సాంబార్ మోహన్ గారు, ఈ వైస్ ఎంపీపీ మండల్ శ్యామరావు గారు, మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల మిత్రులు మోహన్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ సతీష్ గారు, జిల్లా కేసీఆర్ సేవాదళ అధ్యక్షులు రమణారావు గారు, మా టిఆర్ డిప్టీ దీనికి పర్యవేక్షకుడు శంకర్ నాయక్ గారు, అట్లాగే మా పార్టీ మండల్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ రైతు సమన్వయ సమితి సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన రైతులు, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా జీనియస్ నారాయణ రెడ్డి గారు మాట్లాడగానే నాకు ఒళ్ళు నరాలు మరి గుర్తుకొచ్చినాయి. పాత రోజులు 2001లో మేము ఉద్యమం చేసిన రోజులు, ఢిల్లీకి జైత్రయాత్రమైన రోజులు, ఇచ్చారి ఇచ్చిన రోజులన్నీ మరొకసారి గుర్తు చేసిన నారాయణ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చాలా చెప్పారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఒక బక్కచిక్క నాయకుడు మరి తెలంగాణను మనందరి అండతో సాధించిన కేసీఆర్ గారు ఆయన అడుగులు వేస్తూ మొదటి నుంచి మరి ఆయన తెలుసు, ప్రతి రోడ్ తెలంగాణ స్టేట్ అంతా తిరిగింది. ఎక్కడైనా అవసరాలు, ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయి, ఎవరికేం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన ఒక రైతు, కేసీఆర్ ఒక స్వయంగా రైతుల కష్ట సుఖాలు తెలుసు. గతంలో రైతులకు ఏం బాధలు ఉండని తెలుసు. పంట పెట్టుబడి రాగానే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తుట్టికి పావుసేరు వడ్లమ్మి మరి సౌకర్యం కట్టేవారు. అదంతా గుర్తించి మరి రైతులకు ఏం కావాలి, మా తారాచంద్ర నాయక్ గారు పాత, మా సాయిల్ గారు ఉన్నారు, రైతులకు ఏం కావాలనే ఉద్దేశంతో ఈరోజు మరి రైతు బంధు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వడం జరిగింది. 20 సీఎం కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. అట్లాగే మరి రైతుకు కావాల్సిన రిసోర్సెస్, వనరులు, కరెంట్ ఒకటి, పెట్టుబడి ఒకటి, నీళ్ళు ఒకటి, సాగునీరు ఒకటి. సాగునీరు కూడా మన కాళేశ్వరం వాటర్ ద్వారా పుష్కలంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి 2 పంటలు పుష్కలంగా పండుతూ ఉన్నాయి. తన కోరిక ఒక్కటే, ఈ తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయాలైంది. 1 కోటి ఎకరాలు మాగం చేయాలి. 1 కోటి ఎకరాలని కలలు కట్టడం ఈరోజు 1,30,00,000 దాకా వెళ్ళింది. కాబట్టి ఆయన రైతుగా రైతుకి ఏమేమి కావాలో తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు రైతు వేదికలు, ప్రతి ఒక్కరికి వేదికలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. కానీ రైతులకు లేదు, రైతుల కలయిక లేదు. మరి రైతులకు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ వేదిక పెడితే మరి రైతులందరూ వచ్చి ఇక్కడ చర్చించుకుంటారు, మనం ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ ఫర్టిలైజర్ వాడితే బాగుంటుందని చర్చించుకొని లాభదాయక పంటలు వేసేదానికి ఈ రైతు వేదిక. కాబట్టి ఈ వేదికకు మా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డబ్బులు ఇచ్చినాం, అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టోటల్ 22 లక్షలు అయింది. కాబట్టి అట్లనే రైతు కల్లాలు. కాబట్టి కేసీఆర్ గారు మరి రైతులకు ఎన్నో సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. ఇక నేను ఉద్యమంగా మేము 2001 నుంచి మాట్లాడుతూ పోతే కొన్ని గంటలు కూడా మాట్లాడచ్చు. ఇక్కడ టైం లేదు, ఇంకో మీటింగ్ ఉన్నది, పెద్దలు మాట్లాడతారు. మీకు మాత్రము డైనమిక్ ఎమ్మెల్యే దొరికింది. 4 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యే చేసి 4 సంవత్సరాలు ఎమ్మెల్యేలు 4 టర్ములు చేసిన అనుభవం మీ డిచ్పల్లి కాన్స్టిట్యూన్సీ, రూరల్ కాన్స్టిట్యూన్సీకి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నారు. నిన్ననే మాకు జనరల్ బాడీ జరిగింది. జనరల్ బాడీలో చెప్తా ఉన్నారు,
మంత్రి గారు ఒక నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకే R&D మీద 30 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడే మరి 2600 కోట్లు పైప్ లైన్, కొన్ని వేల కోట్లు తెచ్చిన ఘనత మీ ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. అట్లాగే నేను ఈరోజు చూశాను విమానాశ్రయం. మొన్న రీసెంట్లీ కేసీఆర్ గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి హర్దీప్ సింగ్ విమానాశాఖ మంత్రితో మాట్లాడి మరి ఈరోజు 6 విమానాశ్రయాలు మన తెలంగాణకు శాంక్షన్ అవుతూ ఉంటే 6లో ఒకటి మన రూరల్ కాన్స్టిట్యున్సీ జగ్రాన్పల్లి మండలంలో కూడా శాంక్షన్ అవుతూ ఉన్నది. మరి ఎంత పెద్ద మరి విమానాశ్రయం అక్కడ వచ్చిందంటే అక్కడ ఉన్న భూములు లక్షల కోట్లు పడుతాయి. అది మన రైతులకు తెలుసు. కాబట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు మరొకసారి నన్ను కూడా మీరు రావాలి, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి, శంకుస్థాపన ప్రారంభోత్సవాలని మరొకసారి గెలిచినందుకు మీ రూరల్ కాన్స్టిట్యున్సీకి పెద్దలు ఎమ్మెల్యే గారికి, వీధిగోడ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే అగ్రి బిల్ పెట్టిందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దాని మీద తీర్మానం చేసింది మన నిజామాబాద్ జడ్పీ. మేము తీర్మానం చేసాం. ఎందుకంటే కార్పొరేటర్కు దారదత్తం చేయాలి, మరి రైతులను ఊడిగా చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బిల్లు పెట్టిందో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కాబట్టి ఆ బిల్లు రైతులకు నడయి. కాబట్టి ఈ సమావేశ సందర్భం దాన్ని మరొకసారి ఖండిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తప్పకు చంపిందని ఇంటికి కూడలేక ఇంటికి రాకుండా పైప్ లైన్ తీసుకొచ్చి తన మనసులో ఉన్న కోరికను మన రైతుల కోసం నెరవేర్చే సంకల్పం సిద్ధించింది. కాబట్టి ఆ సందర్భం కోసమే నానా సందర్భంలో ఈ సామెతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన అన్న గోవన్న గారు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు నడిపల్లి గ్రామంలో కొంచెం నడిపల్లి గ్రామంలో 750 మెట్రిక్ టన్నుల రైతుల గోదాం, అదేవిధంగా 23 లక్షలతో నిర్మాణం చేసినటువంటి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారు, అదేవిధంగా మన సోదరులు గౌరవనీయులు విజయగౌడ్ గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మన మంజుల సోదరిమణి జిల్లా రైతు బంధు అధ్యక్షురాలు, అదేవిధంగా సోదరుడు మోహన్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ మెంబర్ సోదరిమణి ఇందిరా లక్ష్మీనరసాయి గారు, అదేవిధంగా సోదరుడు శ్యామరావు గారు మన మండల వైస్ ఎంపీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిసిబి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనంద్ గారు, అదేవిధంగా మన తారాచంద్ గారు, న్యాస రాజేశ్వర్ గారు, వీరు కాకుండా ఇంకా సొసైటీ చైర్మన్ సోదరుడు జయపాల్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్ సోదరులు, ఈ గ్రామ సర్పంచ్ సతీష్ గారు, అదేవిధంగా మన ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన సాయన్న గారు, ఇతర సీనియర్ నాయకులు, మరి ఈ గ్రామ బీడీసీ అధ్యక్షులు, సభ్యులు, అన్ని కులాల పెద్దలు, మరి అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన సోదరుడు జీనియస్ నారాయణ రెడ్డి గారు మంచి వర్కరు, సీనియర్ నాయకుడు, చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. దానిలో 99% 100% కరెక్ట్. ఇవాళ మనం చూస్తున్నాము జరుగుతున్న పరిణామాలు గ్రామాలలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈ తెలంగాణ రాష్ట్రం గతంలో గత 75 సంవత్సరాల్లో మేము బాగా దెబ్బతిన్నాం, ఆర్థికంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాం. కాబట్టి దీన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 18 గంటలు కూర్చొని మరి ఏం చేస్తే బాగుంటుంది పోస్ట్ మార్టం లాగా చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఏ సమాజానికి ఏం చేస్తే బాగుంటుంది వారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్ణయం చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఏముందంటే రైతు బంధు ఇస్తున్నామంటే అవి ఇస్తున్నారు, కానీ మరి మీకు పెన్షన్ ఇస్తామని అవి ఇస్తున్నారు, కానీ ఏంది మరి ఇంకేం కావాలా? ఇవాళ మనం చూస్తున్నాము ఈ 4 గ్రామాలకు ఈ రైతు వేదిక నిర్మాణం చేసినాము. దాదాపుగా 4-5 గ్రామాలకు రైతు వేదిక నిర్మాణం చేస్తున్నాం. మొత్తం 8,000 మంది రైతులు ఇక్కడ దీని కింద 4,000 మంది రైతులకు ఇది ఆపేసింది. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ భారతదేశంలో రైతుల కోసం కూర్చుని మాట్లాడుకునే వేదికలు లేవు, ఎక్కడ లేవు. తెలంగాణలో ఉన్నాయి కదా. రైతులను ప్రతిరోజు కూడతాం మనం. రైతు లేదు రాజ్యం లేదు, రైతు ఇడిసే రాజ్యం ఉన్నది, డైలాగులు బాగుంది వాళ్ళు పొగుడతారు. కానీ రైతులకు కావాల్సింది ఏంటి అని తెలుసుకునే వ్యక్తి కేవలం కేసీఆర్ గారు. మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు రైతు ఏం కావాలా? వ్యవసాయం చేసుకోవాలంటే కరెంటు కావాలి, నీళ్లు కావాలా, పెట్టుబడి కావాలా, కూర్చొని మీ సమస్యలు మాట్లాడుకోవడానికి ఇలాంటి బిల్డింగ్ కావాలి. ఇవన్నీ సమకూరిన తర్వాత ఇంకేం కావాలి, ఇంకేం కావాలని ఆలోచన చేస్తున్నాం చూస్తున్నాము. నేను చిన్నప్పుడు చూసినాను సార్ విఠల గారు. నేను చిన్నకున్నప్పుడు మా అత్తారికి పోతుంటాను, మా మేనమామ ఆయన పట్టువారి. ఒకసారి నేను పోయి కూర్చున్న కచేరీలా తహసీల్ కట్టలేదని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనను పంపి పెద్ద గుండె తిన్నాడు. నా కళ్ళు చూసి ఏడ్చాను, ఇదే పని. అలాంటిది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తహసీల్ మొత్తంలో చూసిన. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ వచ్చి మన రాష్ట్రంలో తహసీల్ వద్దు అని రామారావు అంటే ఒకటే డబ్బులు మనకి ఇస్తున్నాడు కేసీఆర్ గారు. సమానం ఎంత చేంజ్ అయిపోయింది, మనకి సమానం ఎంత చేంజ్ అయిపోయిందంటే గతంలో తహసీల్ కట్టకపోతే ఆ ముండెత్తుడు, అసలే కట్టకపోతే ఆ భూమిని రాగం చేపిస్తుంది, ఆ భూమిని పడవలుగా అయిపోతున్నాయి. కానీ ఇవల్ల ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు ఆయన. రైతులకు ఇలా పైపు లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. రైతు బంధిస్తున్నాం మనం. రైతు చనిపోతే ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో ఎన్ని కోట్లు ఇచ్చాం మనం? ఈ మండల్లో 4,35,00,000 రూపాయలు రైతు చనిపోతే ధీమా ఇచ్చారు. ఇచ్చిండే ఒక చాటేషన్ తప్ప అప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా కానీ అపోజిషన్ లీడర్ కానీ ముఖ్యమంత్రి కానీ నీ హయాంలో ఎంతమంది రైతులు చచ్చిపోయారు, కానీ మీ హయాంలో ఎంతమంది చచ్చిపోయారు మాట్లాడుతుంది తప్ప చనిపోయిన కుటుంబానికి ఆదుకుందామని ఎవరు అనుకోపోతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మండలంలో 4,35,00,000 రూపాయలు చనిపోయిన 87 మంది రైతులకు ఇచ్చినారు. ఈ పని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తలేరు. కానీ మనం చూస్తున్నాం. మనం పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉంది బీజేపీ పరిపాలన ప్రాంతం. నేను మొన్న తులజాభవాని ప్రాంతం పోతుంటే గ్రామం బయట శ్మశాన వాటికి ఉన్నది, నడి నీళ్ళలు ఉన్నాయి పాపం చెర్ల, శ్రమించుకోపోవడం పోరాదు. ఆ విధమైన గతి అలా ఆ ప్రభుత్వంలో ఉంది. కానీ మనకి వల్ల చనిపోతే వైకుంఠ ధామాలు, ఊళ్ళో చెత్త ఎత్తిపోవడానికి డబ్బింగ్ యార్డు, ఇవాళ ఊళ్ళల్లో సర్పంచ్లకు కానీ వాళ్ళకి భయం ఉండాలనే ఉద్దేశంతో చెట్లు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం మనం. వాటి ట్రాక్టర్లు ఇచ్చిన మనం గ్రామ పంచాయతీలకు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ గ్రామాల్లో పరిశుభ్రం వచ్చింది, చెట్లు పెంచుకుంటున్నాం మనం. అదేవిధంగా డస్ట్ అంతా ఎత్తిపోస్తున్నాం మనం, సెగ్రిగేషన్ చేస్తున్నాం మనం, నీళ్ళు ఇస్తున్నాము, మంచినీళ్ళు ఇస్తున్నాం మనం. ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఈ రాష్ట్రంలో కొంతమంది పుట్టుకొచ్చారు మనం. ఎట్లా పుట్టుకొచ్చారు? ఆరిద్ర పురుగులా పుట్టుకొచ్చారు మనం. ఒక 2 వ్యక్తులైతే ఈ జిల్లా వ్యక్తి, కరీంనగర్ జిల్లా వ్యక్తి, ఒకటి తూర్పు దొంగ, ఒకటి పడమర దొంగ అంటే ఊళ్ళో అంటారా లేదా? మరి అంటాడు
ముఖ్యమంత్రి జైల్లో పెడతా నీ తాత జాగిరా కూడా ఇది ఏం తప్పు చేసిన పెడతావు నువ్వు? జనానికి మంచిగా ఇస్తున్నట్టు పెడతావా? రైతులకు కరెంట్ ఇస్తున్నట్టు పెడతావా? రైతు బంధు ఇస్తున్నట్టు పెడతావా? నువ్వు ఏం తప్పు చేసిన ఇస్తున్నావు పెడతావు నువ్వు? ఇవాళ మీరు గెలిచి గాలిలో తిరుగుకుంటా మీరు గెలిచింది ఎందుకు? జనకు సేవ చేయడానిక? ఇక ముఖ్యమంత్రి తిట్టడానుకున్నారు మీరు చేసే పని మరిపించడానికి. ఒక దొంగడు ఉంటాడు అన్నాడు, ఊళ్ళో అందరూ దొంగతనం చేస్తున్నాడు, వాడే దొంగతనం అనుకుంటూ ఉంటాడు. చూస్తాడు ఏమనుకుంటాడు, ఆ ఉరికిటాడు దొంగ కాకపోవచ్చు ముంగనే ఇప్పుడు దొంగ అనుకుంటాడు. అట్లా దొంగ వ్యక్తులు దొంగలు. అలాంటి వ్యక్తులు కొంతమందిని మభ్యపెట్టి, కొంతమందిని అమాయకుల మభ్యపెట్టి ఇవాళ మేము ఏదో చేస్తామని చెప్పి తీసుకెళ్ళి వాటిలో కలుసుకొని మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఏం నేర్పాలి. ఇవల్ల ఇన్ని పనులు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బదనాలు చేస్తున్నప్పుడు ఏమి చేయని వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అనుకోవాలి మనం? వాళ్ళు అనుకుంటున్న ఒకటే మాట, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు సేవ చేసినాయి, ప్రజలకు ఓట్లు వేసిన వాళ్ళకి వేయలేగలకు, నేను చేసిన మాకు వేయరు, మేము మాటలు చెప్పిపోతాం అనుకుంటున్న వాళ్ళు. మాటలు చెప్తే అనిపిస్తారు అనుకుంటుందా మనకు? మాటలు చెప్తే కడుపు నిండదు మనకు. వాళ్ళ పని చేయాలి, నిర్వహణ పని చేయాలి. రాత్రి నుంచి మనం పొద్దునుంచి రాత్రిగా పనిచేస్తాం మనం. ఇలా విఠలరావు గారు కానీ విజయవాడ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పొద్దున్నే పనిచేస్తాం మనం. కానీ ఎలాంటి పని చేయకుండా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ప్రజాప్రతినిధులు తిట్టుకుంటా ప్రగతి భవన్ మాఫియా అంటున్నాడు ఒకడు. ఈ విధంగా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? రాజకీయ నాయకులు అందరూ దొంగలు అనుకుంటారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పటికైనా అర్థం చేసుకొని దొంగ మాటలు కట్టిపెట్టి ప్రజలకు సేవ చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చే నిధులు చాలా ఉన్నాయి. మనం చూస్తున్నాం, మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి వచ్చి మన జిల్లాకు వచ్చి చాలా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే ట్రాక్ ఉంది. కొన్నేళ్ళ ఒకటే ట్రాక్ ఉంది మనకు, 2 ట్రాకులు లేవు. ప్రతిరోజు 30-40 ట్రైన్లు నడుస్తాయి, అక్కడ రాగుతూ ఉంటాయి. మనకు దమ్ముంటే 2వ ట్రాక్ తీసుకురాను, నీకు దమ్ము లేదు, అది తీసుకురావు, మాట్లాడవు. అదేవిధంగా కరెంట్ లైన్ చెప్పి రైల్వే ట్రాక్ ద్వారా కరెంట్ ట్రైన్ నడుస్తుంది. ఇలా నిజామాబాద్ జిల్లా హెడ్క్వార్టర్ నుంచి బాంబే పోతాయి, హైదరాబాద్ పోతాయి. ఇవన్నీ పోతున్న తరుణంలో ఇది చేపించే దమ్ము లేదు నీకు. కానీ అవి ఏం చేత కాకుండా చేతగాని దద్దమ్మ అయిపోయి ఇలా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకులు తిడితే ఎవడు ఊరుకోడు, గల్లా పడుతుంది, గ్యారంటీ నీకు పని పెట్టేదని మనం చేస్తున్నాడు. ఇవాళ కూడా మనం చేస్తున్నా, పనిచేసేవాడే నాయకుడు. ప్రజలకు పనిచేయకుండా మాట ఎక్కువ చెప్తాం, పనిచేయకుండా మాట చెప్తే గల్లా పడుకుంటాం. ఇవాళ ఎన్ని పనులు జరుగుతాయి మనకు, ఎప్పటికైనా పనులు జరుగుతాయి మనకు. ఇన్ని పనులు జరుగుతూ ఉంటే కూడా అడ్డగోల మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి గారు నిలిచిన ఓటు పడతామని అనుకుంటున్నారు. నేను మొన్న చెప్పిన కేటీఆర్ గారికి ఒక టీం తయారు చేయాలి మీరు. ఆ టీం ఏదో ఒకటే పని, ఆ ఇద్దరు ఏం తెస్తే మీరు ఆ డబ్బు తిట్టాలి. వారు మనం తిట్టామన్నా మోడీ తిట్టామన్నారు. మనం తిట్టామనుకో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతారు పైకి, అరే మోడీ తిడుతున్న ఊళ్ళలు టీఆర్ఎస్ పార్టీలు ఎందుకు తిడుతున్న వాళ్ళు దానికి కారణం తెలుసుకుంటారు. అరే మీ వాళ్ళు తిడతారు కేసీఆర్ కాబట్టి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో మోడీ తిడుతున్నారు అంటారు. నోరు మూసుకున్నారే కూడా అంటారు. మోడీ చెప్తాడు, అరే నోరు మూసుకున్నారే మీరు ఆలోచన మమ్మల్ని మీరు తిడతారు కాబట్టి నోరు మూసుకొని చెప్తారు. చెప్పిన తప్పకుండా అమలు జరుగుతున్నారు. అప్పుడే నోరు మూసుకుంటూ పిల్లలు పని చేసుకుంటారు. వాళ్ళు పని దొంగలు ఇవల్ల తిట్టుకుంటూ కాలం గడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎవరైనా కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం, విజయ్ పుట్టింది దేశం కోసం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ వాసులం. మనం తెలంగాణ పార్టీని బతికించుకోవాలి. మనం ఎవడెన్ని చెప్పినా వాళ్ళ మాటలు నమ్మద్దు. మీరు చెప్పేది ఒకటే, వచ్చి మాట్లాడుతుంటే అడగాల మీరు నువ్వేం చేస్తావు చెప్పని చెప్పాలి. ఇలా బాధ్యత కూడా వచ్చింది నడిపేరికి నువ్వు చేసిండు ఆయన, నువ్వేం చేస్తావు చెప్పాలా. ఒట్టి నోటి ఆ చెప్పిన మాట మీరు సభలో కూర్చోవద్దు. అట్లా చెప్తేననుకో ఇక మాటలు పనిచేస్తారు, పనిచేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి నా మనం ఒకటే ఉన్నటువంటి అందరికీ కూడా ఇవాళ తెలంగాణ వెనుకబడే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఇంకా బాగా చేస్తూ ఉన్నాడు. అలాంటి తరుణంలో మన తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలన్నప్పుడు తప్పకుండా మనందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎవడైతే పని దొంగలు తప్పించుకొని తిరుగుతారో వాళ్ళని పట్టుకుని అడగాల. మీరు అడిగితే స్టిక్కర్స్తే వాళ్ళకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనకు రోషం రావాలి, మనకు రోషం రావాలి. రోషం రాకపోతే లాభం లేదు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్న పని నేను చేయకుండా
పట్టడగలరు మీరు తప్పకుండా అడగండి, నేను జవాబు చెప్తా పనిచేస్తాను. ఇవాళ నాన్న చెప్పినట్టు పైప్ లైన్ ఇష్యూ, పైప్ లైన్ రాకముందు కెనాల్ శాంక్షన్ అండి. మనం కెనాల్ శాంక్షన్ అయితే కెనాల్ మన గంటరాపల్లికి వెళ్ళి కింద సీతాపూర్కి వెళ్ళి ఉపాధిపల్లికి వెళ్ళిపోతుంది. కెనాల్ తవ్వద్దని చెప్పి ధర్నాలు చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఇటు పోతా ఉంటుంది తాండల వాళ్ళు వేసింది. నేనన్నా ఎట్లా ఇది మరి నీళ్ళు రావాలా, కెనాల్ కావాలా. కెనాల్ లేకుండా ఈవెన్ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా నేను ఇజ్రాయెల్కి వెళ్ళి నేను అక్కడ చూసాను. నేను వాడబడ్డ భూములలో నీళ్ళు వాడుతూ ఉన్నాయి. ఎట్లా వాడుతున్నాయి చూస్తే సేమ్ ఇదే స్టైల్ వాడుతున్నాయి అక్కడ. అది చేయండి సార్ మాకు బాగుంటుంది అన్నప్పుడు దాన్ని పరిశీలించిన తర్వాత గోవర్ధన్ గారు మీరు చెప్పింది నేను చేస్తాను చెప్పాను. ఇవాళ 1000 నుంచి దాదాపుగా 2600 కోట్ల మంది చేసి 2 లక్షల ఎకరాలు నిర్మిస్తున్నారు. ఒక ధైర్యం ఉన్నది, ఎందుకంటే పనిచేసే సత్తా ఒకటి లేదు. నేను మనం చెప్పిన మీకు ఇవాళ దేశంలో మన రాష్ట్రంలో అప్పులు చేస్తున్నాడు అప్పుల పాలు తెలంగాణ అంటారు. ఏం చేసిన అప్పులు 3 లక్షల కోట్లు చేసిన 3 లక్షలు. కానీ మోడీ 50 లక్షల కోట్లు అప్పు చేసినారు. 50 లక్షల కోట్లు అప్పు చేసి ఊళ్ళలో చేసినట్టు ఏమీ లేదు, జీరో. ఇవాళ ముస్లింలు వ్యతిరేక అంటాడు. అరబస్థానికి వెళ్ళి పెట్రోల్ వస్తుంది. మనకు పెట్రోల్ వచ్చేది మనకి లాంటి 20 రూపాయలు కావచ్చు. ఇవాళ 100 రూపాయలు అమ్ముతున్నాడు. 70 రూపాయలు 80 రూపాయలు లాభం తీసుకుంటా అరబస్థాన్ పెట్రోల్ తీసుకొని వాళ్ళ పెట్రోల్ మీద 80 రూపాయలు లాభం తీసుకొని ఇలా దేశంలో ఉన్న దుర్గలను ద్వేషిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రిస్టియన్లు ఉన్నారు. క్రిస్టియన్లు తిడతాను, క్రిస్టియన్ మామూలుగా మేము హిందువులు అంటాను. క్రిస్టియన్ ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ ద్వారా వెపన్లు తెచ్చి, బంధువులు తెచ్చి, తోపులు తెచ్చి ఇలా చేయడం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఐదు దేశమన్ను తేవద్దు కదా. క్రిస్టియన్ వ్యతిరేకం అంటావు, క్రిస్టియన్ల కాల్మొక్తావు. ముస్లిం వ్యతిరేకం అంటావు, వాళ్ళ పెట్రోల్ తీసుకుంటాను. ఇవాళ వీటికి వచ్చి మాత్రం హిందువులు అంటాము. 2 నాలుగు కాదు 3 నాలుగు దొరికిన వాళ్ళు. మీరు తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలా. సోషల్ మీడియాలో మాట్లాడాలి మీరు, ఇదేది కరెక్టే కాదనేది. కేవలం యూత్ పిల్లలకు గాలి చేసేందుకు ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దయచేసి మనం చేస్తున్నా, ఇవన్నీ మన క్షేమం కోసం అర్థం చేసుకునే చేయాలని కూడా మనం చేస్తూ, ఇంతకుముందు మా కొంతమంది చాలామంది మిత్రులు అనుకుంటూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి యువకుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఉన్నా వారి కనుసన్నల్లో వారి యొక్క అధీనంలో ఉండి పనిచేసే వ్యక్తి యువకుడు ఉంటే బాగుంటుంది అనేది జనంలో ఉన్నట్టు అందరి యొక్క కోరిక. కాబట్టి తప్పకుండా కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుందనే వ్యక్తుల్లో నేను ఒకరు. కాబట్టి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి ఆలోచించి వారే పెద్ద మనిషి, వారే మాకు సలహాదారు, వారే అడ్వైజర్. కాబట్టి వారి అడ్వైజర్ని వారి సలహానే తీసుకుని తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి మనగిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మన నడిపల్లి శివాలయం ఎలిమెంట్ చేపిస్తాం. మీరు ముందుకు రావాలా, అవుట్ ట్రేడ్ సపోర్ట్ చేసుకుంటాను. మీరు ఎలా తీసుకోండి, దేవాలయం ఎస్టిమేట్ చేపిస్తున్నాను, దాన్ని మధ్య చేపిస్తున్నాను.